హాయ్ అండి అందరికీ. ఈరోజు చిలక ద్వాదశి కదండి, మనం తులసమ్మ పూజ చేసుకుంటున్నాను నేను ఈవినింగ్. ఇప్పుడు క్లైమేట్ కూడా మనకు అనుకూలంగా లేదండి. 1 వీక్ నుంచి వర్షాలే పడుతున్నాయి. నిన్న ఆగిపోయింది, ఏమో ఆగిపోయింది అంటే ఈరోజు ఉదయం నుంచి మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. కాబట్టి మనం 5-5:30 కల్లా పూజ కంప్లీట్ చేసుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుందండి. ప్రశాంతంగా నిదానంగా పూజ చేసుకొని అమ్మవారి నైవేద్యం పెట్టి చేసుకోవచ్చు. ఈ విధంగా తొందరగా చేసుకోవడం కోసం నేను ఉదయమే కొన్ని నానబెట్టుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకుంటున్నాను. అవి ఏమేమి ఇంగ్రీడియంట్సో చూపిస్తాను. శనగలండి, వాయినం ఇవ్వడానికి అందరికీ తాంబూలంలో, ప్లస్ అమ్మవారికి ప్రసాదంగా పెట్టడానికి శనగలు నానేసుకున్నాను ఉదయమే. ఇవి ఎర్ర శనగలు ఎక్కువ నానవు కదా, కాబట్టి ఉదయమే నానేసుకున్నాను. ఈవినింగ్ దీన్ని కుక్కర్లో పెట్టి మనం ప్రసాదం చేసుకున్నాము. పెసలండి నానబెట్టుకున్నాను, పెసలు దబ్బ పెసలు. ఇవి మేము పొట్టుతోనే నానబెట్టుకుంటామండి. ఎక్కువ మేము రాయలసీమలో ఇవే వాడతాము. ఈవినింగ్ ఈజీగా పొట్టు వస్తుంది. పెరుగన్నంకి బియ్యం నానబెట్టుకున్నానండి. పెరుగన్నం అమ్మవారికి చల్లగా ఉంటుందని పెరుగన్నం పెట్టాలంటారు. పెరుగన్నంకి బియ్యం కూడా నానబెట్టుకున్నాను. ముంతమాడి పప్పు కూడా వేయించి పెట్టుకున్నాను. ఈ విధంగా చేసి పెట్టుకుంటే తర్వాత ఈవినింగ్ కేసరి రవ్వ వేయించుకొని ఈజీగా కొంచెం హాఫ్ అన్ అవర్లో ఇవన్నీ రెడీ చేసుకొని తొందరగా పూజ చేసుకోవచ్చండి. అదేవిధంగా ఈరోజు మా లంచ్ ఏందో చూద్దాం రండి. కొంచెం ఉదయం పూజ చేసేసుకున్నాం కదా, మనము పూజ చేసుకొని కొంచెం టైర్డ్ అయినాము. మళ్ళీ ఇవన్నీ ప్రిపరేషన్స్ చేసుకోవాలి కాబట్టి తులసమ్మని కడుక్కొని అవన్నీ చేయాలి కాబట్టి ఈరోజు ఈజీగా పప్పు, రసము, ఫ్రై అలాంటివి లేకుండా ఈరోజు వెజిటబుల్ రైస్ చేసేస్తానండి కుక్కర్లో. కలర్ఫుల్గా ఉంది కదండి. ఆలు, క్యారెట్ ఉన్నాయి ఇంట్లో, ఇవి వేసి వెజిటబుల్ రైస్ చేస్తున్నాను. రైతా చేస్తాను, ఆనియన్ రైతా. ఇంతే అండి, సింపుల్గా చేసేస్తాను. మామూలు పెరుగు ఉంది, అది కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇంతేనండి మా లంచ్ ఈరోజుకి. ప్రసాదంగా కేసరి చేస్తున్నాను. ఎసురు కాగిందండి, ఒక పెద్ద గ్లాస్ తీసుకున్నాను కేసరి రవ్వ. ఎసురు కాగింది. వెంటనే కలుపుదాము. ఉండలు కట్టకుండా వెంటనే కలిపేస్తే సరిపోతుంది. ఇందుకు గాను ముంతమాడి పప్పు వేయించి పెట్టుకున్నాను. షుగరు రెడీగా పెట్టుకున్నాను. ఒక గ్లాస్ రవ్వకు ఒక గ్లాస్ షుగర్ అండి. ఈ గ్లాస్తో రవ్వ తీసుకున్నాను. 3 గ్లాసులు నీళ్ళు వేసినాను. 3.5 వేసినాను నీళ్ళు. కొంచెం బాగా జోరుగా అయితే తర్వాత చల్లబడినా కూడా గట్టిగానే కాకుండా మెత్తగా అట్లే ఉంటుంది. ఇందులో పాలు వేస్తాం కొన్ని. పాలు వేస్తే కమ్మగా ఉంటుంది. సన్న రవ్వే కాబట్టి ఊరికనే ఉడికిపోతుంది. చక్కెర వేసుకుందామండి. ఒక గ్లాస్ చక్కెర. ఇప్పుడు ఉండలు కట్టకుండా కలుపుకుందాం. దీన్ని లైట్గా మగ్గనిద్దాము. ఈలోపు ఇక్కడ తిరువాత వేసుకున్నానండి. పెరుగుకు తిరువాత వేసుకున్నాను. ఉప్పేసి తిరువాత ఇక్కడ పెరుగన్నం కలుపుకొని పెట్టుకున్నాను. ఇందులో వేసుకుందాము. పెరుగన్నం మనకు రెడీ అయిందండి అమ్మవారికి. దీని తర్వాత పానకం కూడా కలిపి పెట్టుకున్నాను. తర్వాత దేవుని గ్లాస్లో వేసి స్వామి దగ్గర పెట్టుకుందాము. శనగలండి, శనగలు ఉడికినాయి. చూద్దాం ఉడికినాయో లేదో.
ఎక్కువ మెత్తగా కాలేదు, ఊరికే కరెక్ట్గా ఎట్లా అంటే అట్లా అవుతున్నాయి, కరెక్ట్గా అయినాయి. ఓడేసుకొని శనగలను తిరువాత వేసుకుందాము. ఆనియన్ లేకుండా, ఎర్రగడ్డ లేకుండా మామూలుగా పచ్చిమిర్చి వేసి తిరువాత వేసుకుందాం దీన్ని. ఈలోపు కేసరి చూద్దాం. ఉడుకుతా ఉందండి, కొంచెం సేపు మగ్గనిద్దాము. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ తులసై విద్మహే విష్ణుప్రియాయై ధీమహి తన్నో బృందో ప్రచోదయాత్. పీయూషజాయై విద్మహే కృష్ణప్రియాయ ధీమహి తన్నో తులసి ప్రచోదయాత్. క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు పగలు ఉపవాసముండి సాయంకాలమున తులసిని లక్ష్మీనారాయణలను పూజించి తులసి కథను విని దీపారాధనలు చేయవలెను. ఈ వ్రతాచరణము ఆచరించడం వలన ఇహలోక సంపదలు, సౌఖ్యములు, మాంగళ్య వృద్ధి కలుగును. ఆషాఢ శుద్ధ ద్వాదశి నాడు సాయంకాలమున తులసి వద్ద తులసి సహిత లక్ష్మీనారాయణ స్వామిని అర్చించి బ్రాహ్మణులను పూజించవలేను. ఈ విధముగా శ్రావణ భాద్రపద కార్తీక శుద్ధ ద్వాదశుల యందు చేయవలెను. తులసి మూలమున లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజించి పునః పూజను కూడా చేయవలెను. దానిని మనం ఉదయం అనుకున్నట్లుగానే 2 గంటల నుంచి 6 గంటల వరకు 5:30 వరకు మాకు ఎక్కువ వర్షం పడిందండి ఎర్రగుంట్లలో, కడప జిల్లాలో. కాబట్టి బయట చేయలేకపోయినాను తులసమ్మ పూజ. ఇంట్లోనే అరేంజ్ చేసుకొని చేసేటప్పటికి 5 o'clock నుంచి చేసేటప్పటికి పూజ అంతా అయ్యేటప్పటికి 6:30-7 అయిందండి. చాలా లేట్ అయింది. అయినా కూడా అందరినీ తాంబూలాలు ఇచ్చి కంప్లీట్ చేసుకున్నాను. మా ఈ తులసమ్మ పూజ నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు చేయట్లేదండి ఎక్కువ మంది, ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.